ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? టీఎన్సీ ఆడియన్స్ గట్టిగా అరవండి ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్. శిరీష గారు సూపర్ సూపర్, కంటిన్యూ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చాలా ప్రోగ్రామ్స్ రామాయణం గురించి మనకు బాగా నేర్పించారు. అయితే ఉగాది గురించి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? పంచాంగశ్రవణం చేశాను. ఇంకేమైనా చేయొచ్చు ఉగాది గురించి? ఇంకేం చేయొచ్చు అంటారు? ఉగాది ఇంకా పంచాంగశ్రవణం అయింది, ఉగాది జపనపదాలు కూడా అయ్యాయి, మళ్ళీ ఉగాది అయ్యింది. ఇంకేది ఏం చేయొచ్చు అంటారు? కవి సమానం చేస్తుందా అండి? ఓకే చేద్దామంటే కానీ కవి నేర్చుకోండి. ఓకే, అయితే నాతోనే స్టార్ట్ చేద్దాం. నేను రాసిన మొదటి కవితతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు పోయం. కవి తత్వం గురించి ఫస్ట్ రాసిన పోయం. కొంచెం రిహార్సల్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు శామ్ గారు కవిత్వం చెప్తారు. ఓకే. కవించే కళ్ళు కల్పనని కోరుకునే కాలం, కళాకారుడి కంఠంలో కదలాడే కోయిల కబురే కవిత్వం. కవిత. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పోయం ఐ రోట్. దీనికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అది కాకుండా ఇంకొకటి ఉంది. కవ్వించే కళ్ళు కల్పనని కోరుకునే కాలంలో కళాకారుడి కంఠంలో కదలాడే కోయిల కబురే కవిత్వం. ఓకే, ఆడియన్స్ చెప్పండి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ప్రతి పదం కాతో రాశారు. మీ ఈ స్ఫూర్తితో మేము ఒక కవి సమ్మేళనాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇది మన హోస్ట్ సంతోష్ కొండూరి గారు హోస్ట్ చేస్తారు. ఎవ్రీబడి, ఉగాది అనగానే మనకి గుర్తొచ్చే పంచాంగ శ్రవణం అయింది. మన కోసం ఒక కవి సమ్మేళనం జరగబోతుంది. నేను కూడా ఎప్పుడు చూడలేదు, చూపిస్తాను చూద్దాం. Let's welcome them with a big round of applause. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మన టీఏజీసీ మొట్టమొదటి తెలుగు సంఘం వారు ఉగాది మరియు శ్రీరామనవమి ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాగే మీరందరూ వచ్చి మా కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈసారి మేము కాస్త డిఫరెంట్గా ఆలోచించాం. మన తెలుగు సంప్రదాయాలకు ఇంకా దగ్గరగా ఎలా జరుపుకోవాలి, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అని. అప్పుడు ఒక్కసారిగా మాకు అర్థమైంది, మనం ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్ మిస్ అవుతున్నామే అని. అదే కవి సమ్మేళనం. అందుకే ఈసారి టీఏజీసీ వారు ఇలాంటి కవి సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఒకటి మీ అందరికీ అందించమని ఆ బాధ్యతని నా మీద పెట్టారు. మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అద్భుతమైన కవులు ఉన్నారు. వారిని మనం టీవీలోనో మరెక్కడోనో చూస్తూనే ఉంటాం. అయితే మన లోకల్ టాలెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మన మధ్యనే ఉంటున్న కొంతమంది కవులని పిలిచి వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, కవి సమ్మేళనం మొదలు పెడదామా? ముందుగా శ్రీ కాపీశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం కాపీశ్వరరావు గారు. కాపీశ్వరరావు రాదండి, కపీశ్వరరావు. నమస్కారం. అలాగా, సారీ అండి, నేను అదే అనుకున్నా. టీఏజీసీ వారి ఉగాది కవి సమ్మేళనానికి స్వాగతం అండి. మీ గురించి మా ప్రేక్షకులకి కొంచెం చెప్తారా? నేను చాలా పేరున్న కవినండి. ఇంత
ఇంత పేరు రావడానికి కారణం నేను చాలా అవార్డులు కొనుక్కోవడమే. కొనుక్కోవడం భలే వారండి, అవార్డులు అందుకోవడం అండి. ఏదో తొందరలో అలా వచ్చేసింది. అంతేలేండి, తొందరలో ఒక్కసారి నిజాలు మాట్లాడేస్తుంటాం. తరువాత వచ్చే కవి గారు శ్రీ ఆంకార మూర్తి గారు. హలో సార్, మూర్తి గారు మిమ్మల్ని రండి. ఇవాళ కూడా కాల్లో ఏంటండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ కవిత్వం రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు కూడా ఆంకాలు తప్పలేదండి. అయినా ఈ అవకాశం వదులుకోవడం ఇష్టం లేక వచ్చేసాను. హలో, హాయ్, ఒక్క 5 minutes అండి. హలో, ఐమ్ హియర్. చూసారా సార్ డబుల్ యాక్షన్? తరువాత కవిత్రి శ్రీమతి శక్తిశ్రీ గారు. ఎప్పుడు ముందర మగవాళ్ళని పిలుస్తారా? మేల్ డామినేషన్. ఇక్కడ 3 ఆడవాళ్ళని వెయిట్ చేస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పిలవలేదు ముందర? అయ్యో, ఇక్కడ నాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం పిలిచాను తల్లి. మిమ్మల్ని ముందర పిలవాలని నాకు తెలియలేదు. తెలియాలండి, ఆడవాళ్ళకి సమాన హక్కులు. కాదు, కొంచెం ఎక్కువ హక్కులే ఇవ్వాలని తెలిసి తీరాలి. ఈ టాపిక్ వేరే ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని మాట్లాడుకున్నామమ్మా. ముందర మీ గురించి మాకేమైనా చెప్తారా? నేను అఖిల అమెరికా స్త్రీ శక్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను కవయిత్రిని కూడా. నా కవిత్వంతో స్త్రీ జాతిని నిద్రలేపాలని వచ్చాను. వామ్మో, మీరు కూర్చుంటే మిగిలిన కవులను కూడా పిలిచి కవి సమ్మేళనం మొదలు పెట్టుకుందామండి. తరువాతి కవిత్రి శ్రీమతి హిమశ్రీ గారు. Namaste, Shrikandi, Siri, Himasiri. R has to roll. వామ్మో, ఈవిడ మాటలే ఇలా ఉంటే కవిత్వం ఇంకెలా ఉంటుందో. అమ్మా, మీ గురించి కొంచెం చెప్తారా? Sure. నేను చిన్నప్పటి నుంచి చాలా కవిత్వం రాసేదాన్ని. లాస్ట్ 5 years నుంచి అమెరికాలో సెటిల్ అయిపోయాను. అందుకే కొంచెం తెలుగు మర్చిపోతున్నాను. బట్ తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే ఇవాళ నా తెలుగు టాలెంట్ చూపిద్దామని వచ్చాను. నువ్వు అలా అనకమ్మా, నాకు భయం వేస్తుంది. తర్వాత ఎవరు తల్లి? శ్రీమతి ఆరుణక్క రాజేశ్వరి గారు. ఏంటండి అది? 6 నక్క 7 నక్క కాదండి, ఆరక్క. అది మా ఇంటి పేరు. క్షమించండి, ఏమిటో ఇవాళ ముహూర్తం సరిగా లేనట్టుంది. మీ టాలెంట్ ఏంటమ్మా? నా కవిత్వమే నా టాలెంట్. ఈ టాలెంట్ ని మా వారి కాకుండా ఇంకెవరికి చూపించాలా అనుకుంటూ ఉంటే మీ కవి సమ్మేళనం గురించి చూశాను. ఈ సమ్మేళనంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అయ్యో, ఇప్పుడు కులాయి తిప్పకండి అమ్మా. ఇంకా మన ఉగాది కవి సమ్మేళనం మొదలు పెడతామా? అన్న నమస్తే, నేను కూడా వచ్చాను అన్న. ఎవరు సార్ మీరు? నా లిస్ట్లో 5 పేర్లే ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు సార్? మీ లిస్టులో నాలాంటి సామాన్యుడు పేరు ఎందుకుంటుందన్నా? నాకు నేనే ఆహ్వానించుకున్నాను. కాసేపు విని నాకు తెలిసింది చెప్పిపోదామని వచ్చాను. కానివ్వండి మీ కవి సమ్మేళనం. సరే, ముందుగా కపీశ్వరి గారు కాదు అమ్మ శక్తిశ్రీ గారు, మీరు మొదలు పెడతారా? తప్పకుండా. ఏమున్నది ఉగాది, ఏమన్నది ఉగాది, ఏమున్నది ఉగాది, ఏమన్నది ఉగాది. పురుషాహంకారం పురులు విప్పే
ఉగాది స్త్రీ జాతిని బానిస చేసే ఉగాది. పురుషాహంకారం పురులు విప్పే ఉగాది, స్త్రీ జాతిని బానిస చేసే ఉగాది. ఏమున్నది ఉగాది, ఏమన్నది ఉగాది, ఏమున్నది ఉగాది, ఏమన్నది ఉగాది. కొంచెం ఆవేశం తగ్గించుకొని మెల్లగా మీ కవితని చదివి వినిపించండి తల్లి. కుదరదు. నా ఆవేశం స్త్రీ జాతి ఆక్రందన అందరికీ తెలియాల్సిందే. మీరు అలా అవ్వదండి. మీరు కాసేపు కూల్ అయ్యాక చెప్తురు గారు. హలో, ఎవరైనా ఈవిడికి కొంచెం మాటనివ్వండి. కపీశ్వరరావు గారు, మీ కవిత వినిపిస్తారా? ఓ తప్పకుండా. అబ్బని తీయని దెబ్బ ఉగాదికి కమ్మగా ఉందిరో ఎబ్బ. ఏంటి వింటున్నారా? అబ్బని తీయని దెబ్బ ఉగాదికి కమ్మగా ఉందిరో ఎబ్బ. అమ్మని నున్నని ముద్ద, ఏంటి అమ్మని నున్నని ముద్ద మామిడికాయంత లేతగా ఉందిరో ఎబ్బ. ఇది సినిమా పాట కదండి. ఏంటండి, అప్పుడే కాపీ కూడా కొట్టేశారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది పుట్టక ముందు వచ్చిన పాట సార్ ఇది. అలాగా, నాకు వచ్చిన ఐడియానే వాళ్ళకి ఎలా వచ్చిందబ్బా. అయితే ఇప్పుడు ఇంకొకటి వదులుతాను చూడండి. ఉగాదికి చిన్ని చిన్ని ఆశ, పరాభవకు చిన్నదని ఆశ, వసంతంలో ముద్దు ముద్దు ఆశ, అది ముఖ్యమంతే ఆశ. అయ్యా కపీశ్వరరావు గారు, ఇలా మీకు తెలిసిన సినిమా పాటలన్నిటికీ ఉగాది, పరాభవ, మామిడికాయ అని కలిపేస్తే కవిత అయిపోదండి. ఇలా కాపీ కవిత కాకుండా ఇంకేమైనా ఉంటే ఆలోచించి చెప్పండి, తీస్తా. సరి గారు, మీ సంగతి ఏమిటి తల్లి? ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ ఉగాది మన ఉగాది, మనందరి ఉగాది. ఈ ఉగాది మన ఉగాది, మనందరి ఉగాది. ప్రతి ఏడు ఉగాది ప్రతి ఒక్కరి ఉగాది, ప్రతి ఏడు ఉగాది ప్రతి ఒక్కరి ఉగాది. ఈ ఉగాది మన ఉగాది, మీతో కలిసి చేసుకునే ఉగాది. అమ్మా, మీరు ఏం చాకైనా చదవండి, చదవైనా ఇడవండి. నా వల్ల కావట్లేదండి. అసలు నాని ఇచ్చేసాడేంటో ఆ దేవుడు. మీకు దుఃఖం తగ్గాక మిగిలిన కవిత ఏంటో చూద్దాం తల్లి. ఎవరైనా ఈవిడకి కూడా కనీసం మీ మంచినీళ్ళు ఇవ్వండి. అయ్యా మూర్తి గారు, మీరు కవిత చదివేది ఏమైనా ఉందా, లేక ఇలా కాల్లోనే గడిపేస్తారా? థ్యాంక్స్ అండి. కవితేగా, చదువుతా, వదులుతా, కాసుకోండి. చైత్రమాసపు అందాలకు నాంది ఉగాది, వసంతాన్ని మోసుకు వచ్చే ఉగాది. ఇది చైత్రమాసపు అందాలకు నాంది ఉగాది, వసంతాన్ని మోసుకు వచ్చే ఉగాది. ఈ ఉగాది పరాభవ ఉగాది, ఈ ఉగాది పరాభవ ఉగాది. హలో, యా ఐమ్ హియర్, ప్లీజ్ కమ్ అగైన్. ఈ కార్పొరేట్ కల్చర్ ఎన్ని వింటారన్నా, నేను ఒకటి వదులుతా, కాసుకోండి. ఇది సరికొత్త ఉగాది, ఇది సరికొత్త ఉగాది. పదండి, కొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ఏడుపులాపి ఏకమవ్వండి, కార్పొరేట్ ఖైదు నుంచి బయటపడండి. భరత్ గారు, మీరు ఇక్కడున్నారా? మీ యాక్టింగ్ రిహార్సల్ ఇవన్నీ పక్క రూమ్లో అండి. నాకు తెలుసన్నా, ఇక్కడ కవి సమ్మేళనం అనే ప్రోగ్రామ్ జరుగుతుందంటే కాసేపు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకుందామని వచ్చాము. పదండి వెళ్దాం. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో. కమలా సార్,
హిమశ్రీ గారు, సారీ మేడం, మీ వరకు వచ్చేసరికి కాస్త లేట్ అయింది. Magic? You can call me Hima or Siri. Here's my kavita. Ugadi వర్షింది, గ్రీనరీ తెచ్చింది, కోకిల పాడింది, నెమలి ఆడింది. అదిగో పక్క వీధిలో గాడిద కూడా వస్తోంది. ఆ? ఏమిటి పురుషాహంకారం? గాడిద అరుస్తోంది అంటారా? గాడిద అరుస్తోంది ఏంటండి? ఎంత అవమానం! గాడిద అరిచాడు అనరు కదమ్మా. ఎందుకు అనరు? ఎందుకు అనకూడదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇందాక ఆవిడ తెలుగు ఇంగ్లీష్లో అయినా కానీ నెమలి వచ్చింది, కోకిల పాడిందంటే ఊరుకున్నారు కదా, ఇది అలాగే. నెమలి, కోకిల ఇవన్నీ మా జన్మ హక్కండి. గాడిద అరిచింది, నక్క కూసింది అంటూ వాటితో మమ్మల్ని కలపకండి. నాకే బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నారా? ఆహా, అసలు అన్యాయాన్ని ప్రశ్నించానని నా కవితని ముందే ఆపేశారు. ఇప్పుడు పూర్తి చేస్తాను. స్త్రీ జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. స్త్రీ జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అది ఉగాది అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా. నేను ఇంకో కవిత చెప్పనా? జామురాతిరి జాబిలమ్మ ఉగాది శుభాకాంక్షలు చెప్పింది ఇలా. Please stop. మీరు అని కాపీ కౌంటర్. Can I finish now? Ugadi means spring. Spring అంటే వసంతం means ఉగాది. మీ కవిత ఎలాగో ఎవరికి అర్థం కాదు. నాకు ఒక 5 minutes బ్రేక్ దొరికింది. నా మిగిలిన కవిత గబగబా వినిపిస్తా. ఈ ఉగాది పరాభవం ఉగాది. పరాభవాలే ఎరుగని ఉగాది. హలో, హాయ్. అబ్బబ్బా, ఈయన కాలు ఇప్పట్లో పూర్తవ్వదు కానీ నా కవిత పూర్తి చేస్తానండి ప్లీజ్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. మనందరం చేసుకుంటున్న ఈ ఉగాది, మనందరం చేసుకుంటున్న ఈ ఉగాది టీఏ చేసి వారి ఉగాది. కొంచెం గ్యాప్ ఇవ్వరా, కొంచెం గ్యాప్ ఇవ్వండి. హలో గురు, ఉగాది కోసమైన ఈ జీవితం. చైత్రం వసంతం come together. ఈ ఉగాది పరాభవం ఉగాది. మన అమెరికా ఉగాది. ఈ ఉగాది స్త్రీ జాతికే ఉగాది. ఓ నాయనోయ్, ఎవరన్నా మీరంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? కవి సమ్మేళనం అని అనుకున్నామండి. టీఏజీసీ వారు లోకల్ టాలెంట్ ఎక్కడికో తీసుకువెళ్దాం అనుకుంటే వీళ్ళంతా చూడండి. ఓ ఐ థింక్ వాట్ బాయిలో బేను చిచి, ఈ కన్ఫ్యూజన్ లో ఏ భాషలో మాట్లాడాలో కూడా మర్చిపోతున్నారు. సోదరిమణులారా మరియు కవులారా, ఇప్పుడే అందిన సమాచారం, ప్రభుత్వం కవులపైన, కవితలపైన గత అర్ధరాత్రి నుండి స్పెషల్ పన్ను విధించింది. ఇక్కడ కవిత వినిపించిన ప్రతి కవి, కవియత్రి కవిత లైన్కి ఒక $100 చొప్పున ప్రభుత్వానికి చెల్లింపవలసి ఉంటుంది. అంచేత మీరందరూ మీ పన్నులు మాకు పంపించేస్తే మనం మన కవి సమ్మేళనాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. వేమోనా శిల్పయ్య? నా మొహం, నేను కవినేంటండి, ఏదో ట్రై చేస్తున్నాను తప్ప నా ఐడియాలన్నీ అందరికీ ముందే వచ్చేస్తున్నాయి. వస్తా. నేను ముందే చెప్పాను నాకు అహంకారం ఉందని. నాకు కవిత్వం చెప్పే టైం ఎక్కడిది? హలో, ఐమ్ హియర్. యా, ఐమ్ కమింగ్. ఎస్, కమింగ్. అమ్మమ్మ, స్త్రీ జాతి కోసం నేను పడే తప్పనే తప్ప కవిత కొత్తిమీర నాకెందుకు? Well, it's a Telugu program on your side. I'm not a
quiet. Bye bye. అయ్యయ్యో నా టాలెంట్ ఏంటో మా వారిని అడగండి, నన్ను ఆపకండి. ఇదేంద్రియా ఆపరిచిన తొందరనాక చిన్న కథగా తింద్యా. ఎలా ఉందండి? అందరూ అందరినీ కాసేపు నవ్విద్దామని ఇలా చిన్న ప్రయత్నం చేశాం. మీరంతా ఇలాగే ఈ సంవత్సరం అంతా హాయిగా నవ్వుతూ గడపాలని కోరుకుంటున్నాం. సో అందరికి బాగా నచ్చిందా కవి సమ్మేళనం? సో మీరు కూడా ఈ కవి సమ్మేళనం అంతా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం? సో ఈ కవి సమ్మేళనం అనేది పుట్టింది ఎక్కడి నుంచో మీకు చెప్పాలండి. చెప్పాను కదా, నాకు ఈసారి చాలా క్రియేటివ్ టీం దొరికిందని. ఆ టీంలో నుంచి ఒక ఆణిముత్యం కొత్త టాలెంట్తో వచ్చారు. సో శిరీష రెబ్బాప్రగడ గారు, షీ ఈస్ ద రైటర్ అండ్ డైరెక్టర్. సో ఒక 2 times ప్రాక్టీస్తో ఈ మాత్రం చేయగలిగామండి, విత్ ఆల్ ది అదర్ రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యాడ్ ఇన్ హ్యాండ్. సో ఇది ఒక చిన్న ప్రయత్నం, మిమ్మల్ని అందరినీ నాకైతే హాయిగా నవ్విద్దామని. మీకు నచ్చింది అనుకుంటాను. నాది కాన్సెప్ట్ అండి, నేను ఇలా బిల్డ్ చేసింది టీం అందరూ అని చెప్పాలి. సంతోష్ గారు, మీకి ఫుల్ క్రెడిట్ మాత్రం మీదేనండి. అండ్ అందరూ కూడా చాలా ఎన్హాన్స్మెంట్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సో నేను క్రెడిట్ తీసుకోవడానికి లేదండి, ఓన్లీ ఏ కాన్సెప్ట్ అండి. సంతోష్ గారి గురించి తెలియదు ఎవరికండి? ఆయనకి జస్ట్ ఇంత ఒక డైలాగ్ ఇస్తే ఆయన మొత్తం స్కిట్టే చేసేస్తారు ఇక్కడ. సో ఆయన మనకి కొత్త టాలెంట్ ఏం కాదు. మీరు ఒక చిన్న విషయం గమనిస్తుంటే సంతోష్ గారు ఆల్మోస్ట్ మునిగిపోయే టైంలో ఒకరు వచ్చి మనల్ని రక్షించారు. ఆయన ఎవరంటే రాజ్ గారు. ప్లీజ్. సో ఆయన టైంకి వచ్చి ఆయన రాజ్ పొట్టూరి గారు, చందు గారు, ఆర్ఆర్ గెలాక్సీ. ఆయన పాప టైంకి రాకపోతే సంతోష్ గారు మీ పని ఏమయ్యారు. మన టీఎన్జీసీ స్పాన్సర్ రాజ్ పొట్టూరి గారు అండ్ చందు గారు. Big round of applause for them. శివ గారు ఇంకా కాల్లోనే ఉన్నారు, మీరు ఒకవేళ చూడకపోతే. ఓ శివ గారు, సారీ, రాజ్ గారు. రాజ్ గారు ప్లీజ్. షుగర్ మాట్లాడారు సార్. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ సార్. షుగర్ ఫ్యాన్స్ సర్వ్ చేసుకోండి. సంతోషం ఫ్యాన్స్. శివ మాట్లాడండి. రైట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity. ఈ స్క్రిప్ట్లో చిన్న భాగం చేసినందుకు నాకు టీఎస్ఎస్ వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ కవిత చెప్పాలి అంటే ట్యాక్స్ కట్టాలండి. విన్న వాళ్ళందరూ ఒక ఇల్లు కొనాలి మాకు. సో ప్లీజ్ మర్చిపోకండి. ఇప్పుడు కవిత చెప్పిన వాళ్ళు మాత్రం ఓన్లీ ట్యాక్స్ సరిపోతుంది, బట్ విన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఇల్లు కొనాలి, చిన్న ఇల్లు. ఓకే, డెఫినెట్లీ. అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్. అందరికీ శుభాకాంక్షలు, అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. నేను మొట్టమొదటి ఎక్కింది కేజీ స్టేజ్. అగైన్ ఓకే, నైస్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సంతోష్ భాయ్. Thank you Raj. Thank you Chandu. Thank you all.